అసలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ అంటే ఏంటి? అంటే ఐఏసీ అంటే ఏంటి అనంటే, మీకు మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మీరు మేనేజింగ్ మరియు ప్రొవిజనింగ్ ఒకవేళ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మొత్తం కోడ్ ద్వారా చేస్తే మాన్యువల్ ప్రాసెసింగ్ కాకుండా దాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్ అంటాం. ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్‌లో 2 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ ది డిక్లరేటివ్ అప్రోచ్ అంటే మీకు కావాల్సిన డిజైర్డ్ ఎండ్ స్టేట్ గురించి చెప్తే చాలు. అంటే నాకు EC2 ఇన్‌స్టెన్స్ కావాలి, ఈ కాన్ఫిగరేషన్స్‌తో కావాలి అంటే ఐఏసీ టూలే దాన్ని కాన్ఫిగర్ చేస్తుంది. ఇంకోటి ఇంపరేటివ్ అప్రోచ్, మీరు ఎగ్జాక్ట్‌గా కమాండ్స్ ఇవ్వాలి స్టెప్ బై తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి. ఇది సేమ్ లైక్ యాన్సిబుల్ అన్నమాట. సో ఇక్కడ వీటి వల్ల ఏంటి లక్ అంటే మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ అ కోడ్ ద్వారా చేస్తే ఏ రీజియన్‌లోనైనా ఏ డిఫరెంట్ అకౌంట్స్‌లోనైనా మీరు సేమ్ కైండ్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని రెప్లికేట్ చేయొచ్చు. అండ్ మీకు ప్రాబ్లమ్ లేకుండా సేమ్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది మీ సిస్టమ్‌లో. సో దానికని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్ వాడతారు. అసలు టెరాఫార్మ్ అంటే ఏంటి? టెరాఫార్మ్ అనేది ఒక పాపులర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ ఐఏసీ టూల్. దీని ద్వారా మనం మన ఆన్ ప్రెమిసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌నైనా, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌నైనా సరే బిల్డ్ చేయొచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు చాలా సేఫ్‌గా, ఎఫిషియెంట్‌గా కోడ్‌ని యూజ్ చేసుకుంటూ. అయితే ఈ టెరాఫార్మ్‌ని ఏది స్పెషల్ అని అంటే, టెరాఫార్మ్ అనేది డిక్లరేటివ్ అప్రోచ్‌ని యూజ్ చేస్తుంది. అంటే మీకు ఏదైనా కావాలి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలో మీరు చెప్తే చాలు, అది ఎలా చేయాలో టెరాఫార్మే చూసుకుంటుంది. అంటే మీరు కాన్ఫిగరేషన్ ఫైల్స్‌ని ఇక్కడ HCL హాషికార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్‌లో రాయాలి. ఇది దగ్గర జేసన్ యామెల్ లాగానే ఉంటుంది. ఇది హ్యూమన్ రీడబుల్, చాలా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా ఉంటుంది. అయితే ఇక్కడ కీ అడ్వాంటేజ్ ఏంటి అంటే, టెరాఫార్మ్ అనేది ఒక ప్రొవైడర్ అగ్నాస్టిక్. అంటే మీరు వర్చువల్‌గా ఏ క్లౌడ్‌నైనా సరే, AWS అయినా, అజూర్ అయినా, గూగుల్ క్లౌడ్ అయినా, అలీబాబా క్లౌడ్ అయినా, ఏ దీనిలోనైనా కూడా వాడుకోవచ్చు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ కోడ్ మరియు కాన్ఫిగరేషన్ యాస్ ఎ కోడ్ ఐఏసీకి, CACకి తేడా ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇవి రెండింటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇవి ఏ లేయర్ ఆఫ్ ద టెక్నాలజీ స్టాక్‌లో వర్క్ చేస్తారో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ మెయిన్‌గా మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ప్రొవిజన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి వాడతాం ఫౌండేషనల్ కంప్యూటింగ్ రిసోర్సెస్‌ని. సో ఇక్కడ ఐఏసీలో మనం వర్చువల్ మెషిన్స్‌ని, లేదంటే సర్వర్స్‌ని, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్‌ని, స్టోరేజ్ సిస్టమ్స్‌ని, లేదనుకుంటే EC2 ఇన్‌స్టెన్స్ లాంటివి ప్రొవిజన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి వాడతాం. అయితే కాన్ఫిగరేషన్ యాస్ ఎ కోడ్‌ని మెయిన్‌గా ఎప్పుడు వాడతామంటే అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్‌ని మేనేజ్ చేయడానికి, కాన్ఫిగరేషన్స్ చేయడానికి, సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్స్‌కి వాడతాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద రన్ అయ్యే వాటి గురించి అంటే అప్లికేషన్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండ్ సెట్టింగ్స్, డేటాబేస్ యొక్క కనెక్షన్ స్ట్రింగ్స్, API ఎండ్ పాయింట్స్ అండ్ సర్వీస్ కాన్ఫిగరేషన్స్ అన్నమాట. ఇక్కడ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఇన్‌స్టాలేషన్ అండ్ అప్డేట్స్‌కి కూడా వాడతాం. సింపుల్‌గా EC2 ఇన్‌స్టెన్సెస్‌ని ఐఏసీతో క్రియేట్ చేస్తే దాంట్లో ఏ అప్లికేషన్ రావాలో అది మీ సెట్టింగ్స్ CACతో. అసలు HCL హాషికార్ప్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాషికార్ప్ ప్రకారం అఫీషియల్గా ఇది ఒక టూల్ కిట్ మరియు డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్. హాషికార్ప్ మెయిన్గా దీన్ని డెవాప్స్ టూల్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ గురించి క్రియేట్ చేసింది. సో ఇక్కడ హాషికార్ప్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో టెరాఫార్మ్, వాల్ట్, ప్యాకర్, నోమాడ్ ఇవన్నీ కూడా ఈ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ని వాడతాయి. అయితే ఇది కాకుండా మెయిన్గా HCL దేన్ని ప్రయారిటైజ్ చేస్తుందంటే రీడబిలిటీని, డ్రాయింగ్. ఇది ఇంజినిక్స్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ని ఎలా ఫార్మాట్ చేస్తారో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని HCLని క్రియేట్ చేశారు. సో కాబట్టి ఈ ఫార్మాట్ వల్ల ఎవరైతే డెవలపర్స్ ఉంటారో, నాన్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళిద్దరికీ కూడా కొంచెం ఫెమిలియారిటీ వస్తుంది, అలాగే రీడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఇది ఒక డిక్లరేటివ్ అప్రోచ్. అంటే ఎండ్ స్టేట్ ఏం కావాలో చెప్తే దీనికి తగ్గట్టుగా టెరాఫార్మే ఫిగర్ అవుట్ చేస్తుందన్నమాట ఆ స్టేట్ని అప్రోచ్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చూసినందుకు. టెరాఫార్మ్లో ప్రొవైడర్స్ అనేటివి ఒక ప్లగిన్స్. ఇవి టెరాఫార్మ్కి మరియు ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొవైడర్స్కి లైక్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్కి రెండిటికి కూడా ఒక బ్రిడ్జ్ని బిల్డ్ చేస్తాయి. సో ఇక్కడ డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లోనైనా, సర్వీసెస్లోనైనా టెరాఫార్మ్ కమ్యూనికేట్ చేయడానికి ఇవి వాడతారు మెయిన్గా. సో ఇక్కడ మెయిన్గా మనం AWSలోనైనా, అజూర్లోనైనా, గూగుల్ క్లౌడ్లోనైనా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలైనా, మేనేజ్ చేయాలైనా, ఆ లైఫ్ సైకిల్ని మెయింటైన్ చేయడానికి కూడా మనం వాడతారు. సో ఇక్కడ API ఏదైతే ఉంటుందో ఆ APIతో కమ్యూనికేట్ చేస్తుంది టెరాఫార్మ్ క్రియేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి. అలాగే రిసోర్సెస్ని మేనేజ్ చేయడానికి ఫుల్ లైఫ్ సైకిల్ ఏదైనా కావచ్చు, క్రియేట్ కావచ్చు, రీడింగ్ కావచ్చు, అప్డేటింగ్ కావచ్చు, డిలీటింగ్ కావచ్చు, మన కమాండ్స్ ప్రకారం వర్క్ చేయడానికి టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ప్రొవైడర్స్ని యూజ్ చేసుకుంటుంది, వాళ్ళ APIని. అలాగే స్టేట్ ట్రాకింగ్కి కూడా యూజ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరికి చూస్తున్నాం.